నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి ప్రేక్షక ఆదరణ పొందిన చిత్రమే ఓదెల రైల్వే స్టేషన్. మరి దీనికి సీక్వెల్గా తమన్నా లీడ్ రోల్లో నటించిన చిత్రం ఓదెల 2. మరి అశోక్ తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రొడ్యూసర్ కమ్ సినీ క్రిటిక్ రాహుల్ అయ్యర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. నాగసాధువుగా తమన్నా మెప్పించిందా? అసలు ఓదెల 2 ఏ విధంగా ఉంది, ఏమంటారు? తమన్నా గారి ప్రళయ తాండవం అనొచ్చు. అంటే తమన్నా మిల్కీ బ్యూటీ, తమన్నా ఓన్లీ గ్లామరస్ రోల్స్కే పనికొస్తుంది అనుకున్న టైంలో తను వైవిధ్యభరితమైన పాత్రలు చేసి అందరినీ మెప్పించింది. ముఖ్యంగా ఊసరవెల్లి తమన్నా చేసిన పాత్రకి పరాకాష్ట. ఆ సినిమా మంచిగా బాక్సాఫీస్ దగ్గర ఆడకపోయినా దానిలో ఉండే మంచి నటిని తీసుకొచ్చింది. 100% లవ్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీని దాని మీద వేసుకొని తన బావ కష్టపడుతుంటే తనకి ఇష్టపడిన వ్యక్తి చూడాలనుకొని తన భుజాల మీద వేసుకొని ఆ సినిమాని భుజస్కంధాలపై నడిపింది తమన్నా. ఆ సినిమాని కూడా చాలా అద్భుతంగా చేయించాం. చాలా సినిమాలు ఉన్నాయి తమన్నా. మొన్నటికి మొన్న ఆర్నమై 4 ఎంత అద్భుతంగా చేసింది. వయసు పెరుగుతున్న కొద్దీ మేము గ్లామర్కే అంకితం అయిపోకూడదు, మేము కూడా సుస్థిర స్థానాల్లో ఉండాలి. ఒకప్పుడు జయసుధ గారు, జయప్రద గారు, శ్రీదేవి గారు, తర్వాత సౌందర్య గారు, లయ గారు, వీళ్ళందరూ కూడా గ్లామరస్ రోల్స్ కన్నా కూడా మన పాత్ర జనాలకి ఎంతవరకు దగ్గరికి వెళ్తుందని చేసే సినిమాలే మనం చూసాం. తర్వాత అనుష్క గారు వచ్చారు. అనుష్క గారు వచ్చి తన వరకు తను చేసుకొని వెళ్ళిపోయారు. తర్వాత తమన్నాని ఒక గ్లామరస్ హీరోయిన్ని తీసుకొచ్చి ఒక నాగసాధువుగా సంపత్ నంది గారు ఎందుకు ఎంచుకున్నారు అనే దానికి ఈ సినిమా ఎవరైతే విమర్శలు చేశారో వాళ్ళందరికీ స్లిప్పర్ షాట్ అనమాట. బేసికల్గా అంటే నాగసాధువులు శివనామస్మరణలోనే ఉంటారు. నాగసాధువులు వాళ్ళకంటూ ఎలా బతుకుతుంటారు, దైవంతో ఎలా మాట్లాడుతుంటారు అనేది ఈ సినిమాలో ఒక పార్ట్. అంటే భైరవిగా ఎప్పుడైతే తమన్నా ఎంట్రీ ఇస్తుందో ఆ భైరవి అంటే ఎవరో అని కూడా చూడాలి కదా, జనాలకు తెలియాలి కదా. సో దాని గురించి ఇప్పుడు ఈ మధ్యకాలం నేను ఒక దాంతో లింక్ చేయాలనుకుంటున్నాను. ఎవరైతే లేడీ అఘోరి గురించి చాలామంది ఆమె అఘోరియే, మీరెందుకు సపోర్ట్ చేయట్లేదు, మీరెందుకు సపోర్ట్ చేయకుండా మాట్లాడుతున్నారు, మీరు సపోర్ట్ చేయకుండా మాట్లాడుతున్నారు కాబట్టే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నారు, వాళ్ళని సపోర్ట్ చేస్తే వాళ్ళు ఇలాంటివి చెయ్యరు కదా అని మాట్లాడుతున్న వాళ్ళకి ఈ సినిమా ఆమెకు చూపిస్తే అసలు నాగసాధువు ఏంటని తెలుస్తుంది. ఇంకా కథ విషయానికి వస్తే, ఎక్కడైతే సంపత్ నంది గారు రాసుకున్న కథలో ఓడెల రైల్వే స్టేషన్ని ఎక్కడైతే ముగుస్తారో, అంటే రాధ తన భర్త తిరుపతి పెళ్ళైన రోజు శోభనం రోజు అందరు అమ్మాయిల్ని ఆత్మహత్యకి అత్యాచారం చేసి హత్య చేసి చంపేస్తున్నాడని చెప్పి క్లైమాక్స్లో తన తల నరికి మొగుడిని చంపేసి ఆ తలతో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. అక్కడితో సినిమా ఎండ్ అవుతుంది ఓడెల రైల్వే స్టేషన్. సెకండ్ పార్ట్లో కూడా అట్లాగే ఆమెది హీరోయిన్ ఎక్కడైతే తల నరికి పోలీస్ స్టేషన్కి వెళ్తుందో అక్కడి నుంచే చూడడము, గ్రామస్తులంతా ఆమె పోలీసులు వచ్చి ఆమెను అరెస్ట్ చేయడము, గ్రామస్తులంతా కూడా ఆ శవాన్ని తగలపెట్టకూడదు, శవాన్ని పూడ్చిపెట్టాలి, దానికి సమాధి శిక్ష అంటారు ఆ ఊర్లో, ఆ సమాధి శిక్షను వేస్తాము అని చెప్పి సమాధి శిక్షను వేయడం అనేది జరుగుతుంది. తర్వాత మళ్ళీ ఆ ఊర్లో చావులు మొదలవుతాయి. చావులు మొదలైన దానికి తమన్నా వీళ్ళందరూ అమ్మా నువ్వే కదా అప్పుడు ఇట్లా మొదలవుతుంటే పరిష్కారం చూసి నీ భర్తను చంపావు, ఇప్పుడు మళ్ళీ మొదలైంది, నువ్వే పరిష్కారం చేయాలని పోలీస్ స్టేషన్లో జైల్లో ఉంటున్న రాధ దగ్గరికి వెళ్తారు. నేను స్టోరీ అంతా చెప్పట్లేదు, ఒక లైన్ చెప్తున్నాను అంతే. దాంట్లో చాలా సీన్స్ ఉంటాయి, దాన్ని మనం టెక్నికాలిటీస్ విషయంలో మాట్లాడుకుందాం. జనరల్గా నేను రివ్యూస్ చేసేటప్పుడు స్టోరీస్ చెప్పను, ఎందుకంటే యాజ్ ఏ ప్రొడ్యూసర్గా నాకు తెలుసు ఆ బాధ. టికెట్ కొని సినిమా చూడాలనుకుంటాను నేను వెళ్ళి, స్టోరీ మొత్తం ఒక రివ్యూలో చెప్పేస్తే ఇంక నువ్వు థియేటర్కి వెళ్ళి సినిమా ఏం చూస్తావు? ప్రసాద్స్ బయట నిలబెట్టుకొని మైకులు పెట్టుకొని ప్రతి ఒక్కరు ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పి రివ్యూలు చెప్పేస్తాడు. వాళ్ళు చెప్పేది ఇది నా పరంగా నేను చెప్తున్నాను రివ్యూ, నాకు నచ్చింది సినిమా, లేకపోతే నాకు నచ్చలేదు, మీరు చూడండి, మీకు నచ్చితే మీరు చూడండి, మీకు నచ్చకపోతే మేము చూడండి. అలాగే సినిమా బాగున్నా కూడా గేమ్ చేంజర్ని డిసాస్టర్ చేశారు. సినిమా బాగుంది, ఏమో అలాంటి సినిమాలు పాత రోజుల్లో చూడలేదా మనం? పాత రోజుల్లో అలాంటి సినిమాలు థియేటర్లో ఇప్పటికీ ఓల్డ్ సినిమాలు అని చెప్పి మనం వింటేజ్ సినిమాలు అని చెప్పి చూస్తుంటాం కదా, ఎందుకు చూడలేదు? సో అందుకని నేను జనరల్గా ఎప్పుడు కూడా రివ్యూస్, చాలామంది అడిగారనమాట కమెంట్స్లో, అందుకని వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. ఎప్పుడు నేను రివ్యూస్కి స్టోరీ చెప్పను, లైన్ చెప్తాను స్టోరీ ఏంటి. ఇంటర్వెల్ బ్యాంక్లో తమన్నా గారు ఎంటర్ అవుతారు. తమన్నా గారికి ఆ ఊరికి సంబంధం ఏంటి, ఆ ఊరిలో ఉండేది నిజంగానే రాధ భర్త తిరుపతి ఆత్మ ఇవన్నీ చేస్తోందా, లేకపోతే ఇంకెవరైనా చేస్తున్నారా, ఆ ఆత్మ మళ్ళీ పునరుద్ధరిస్తుందా, తమన్నా దాన్ని అంతం చేసి తీసుకుని వెళ్ళిపోయిందా కాశీలో ఉండే నాగసాధువు ఓడెలకి ఎందుకు వచ్చింది, ఇది స్టోరీ. ఓడెల 3 ఉందా లేదా అనేది మీరు స్క్రీన్ మీద చూడాలి.
ఎందుకంటే తమన్నా పాత్రని అంత తక్కువ నిడివితో ఎండ్ చేయరు. అంటే 2.5 గంట సినిమాలో ఎప్పుడైనా సరే సినిమా చూసుకుంటే మనం 1.5 గంట ఫస్ట్ హాఫ్ ఉంటుంది, 1 గంట సెకండ్ హాఫ్ ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ 1.5 అవర్లో తమన్నా వచ్చేది లాస్ట్ 15 మినిట్స్లో వస్తుంది. అప్పటిదాకా తమన్నా రాదు. సో 1 hour 15 minutes కోసం తమన్నాని తీసుకోవడం అనేది ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్ తీసుకోవడం. సో తమన్నాకి నెక్స్ట్ పార్ట్ కూడా ఉంటుందా లేదా అనేది మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. సో ఇక్కడ నేను సస్పెన్స్ ఇస్తున్నాను. టెక్నికాలిటీస్ విషయానికి వస్తే తమన్నాని ఈ క్యారెక్టర్ ఎందుకు చేయాలని డైరెక్టర్ అనుకున్నాడనే దానికి తమన్నా పూర్తి న్యాయం చేసేసింది. అంటే డబ్బింగ్ తను చెప్పలేదు, డబ్బింగ్ వేరే వాళ్ళే చెప్పారు. కానీ ప్రేతాత్మతో పోరాడే సీన్స్, ఆత్మ పరమాత్మకి సంబంధం ఏంటి, అసలు ఓడలకి ఆమెకి ఏంటి సంబంధం, ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా నేను కంపేర్ చేస్తున్నాను అనట్లేదు, కానీ నాకు అరుంధతిని మళ్ళీ చూసినట్టుంది. అండ్ ఐ లవ్ అరుంధతి ఫిలిం. ఓకే, అరుంధతిలో పశుపతిని ఎట్లా ఊరి జనమంతా సమాధి చేస్తారు, తర్వాత మళ్ళీ ఊర్లో హత్యలు జరగడము, షియాజీ షిండే క్యారెక్టర్ ఉంటుంది చూసావా, ఆ ముస్లిం క్యారెక్టర్లో మురళీ శర్మ గారు నటించడము. సో ఇవన్నీ కూడా మనకు అరుంధతిని గుర్తు చేసుకొని అబ్బా కోడి రామకృష్ణ గారు ఉంటే ఈ డైరెక్టర్ని చాలా మెచ్చుకునే వాళ్ళు, ఇంత అద్భుతంగా తీశాడు అశోక్ తేజ. తెర మీద ఒక సైంటిఫిక్ ఫిలిం, అంటే హారర్ కాదు, అన్ని థ్రిల్లరు కాదు, కానీ ఆత్మకి పరమాత్మకి ఉండే ఒక చిన్న లైన్ని తీసుకొని సినిమాకి తెరకెక్కించడం డైరెక్టర్కి చాలా కత్తి మీద సాము. అందులో ఇప్పుడు మనకు RRR కావాలి, SSMB 29 కావాలి, లేకపోతే బాహుబలి లాంటి సినిమాలు కావాలి అని జనాలు ఆరాటపడే సీన్లో కోర్టు మూవీ ఉపశమనం ఇచ్చింది. ఇలాంటి చిన్న సినిమాలు కూడా ఆడతాయి అని చెప్పి, అలాంటి దాంట్లో ఓడెల హిట్ అవుతుంది. అసలు జనాలకి 17వ తారీఖు ఓడెల రిలీజ్ అవుతుంటే ఓకే రేపు 18న ఆమె అర్జున్ సన్నా వైజయంతి రిలీజ్ అవుతుంది కదా, దాని మీద ఆశలు ఎక్కువ ఉన్నాయి, దీని మీద ఎక్కలేవు. కానీ ఫస్ట్ షో నుంచి ఇప్పటి వరకు థియేటర్స్ అన్నీ హౌస్ఫుల్గా ఆడుతున్నాయి. తమన్నా గారు మళ్ళీ ఫామ్లోకి వచ్చారు. ఎందుకు తమన్నా పేరు ఇన్నిసార్లు స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, ఇప్పుడు ఎవరున్నారు చెప్పండి హీరోయిన్లలో? శ్రీలీల, మీనాక్షి చౌదరి, రష్మిక మండాన్న, వీళ్ళ ముగ్గురు తప్ప ఇంకే హీరోయిన్లైనా కనిపిస్తున్నారా మీకు? లేరు కదా. ఒకప్పుడు తమన్నా, కాజల్, సమంత లేరు, కాజలు లేరు. సో తమన్నా మళ్ళీ తెలుగులో నేను నిలదొక్కుకోవాలి. షీ వెంట్ టు బాలీవుడ్ అండ్ షీ డిడ్ 2 బ్యూటిఫుల్ మూవీస్. ఒక దాంట్లో ఐటమ్ సాంగ్ చేసింది, ఒక దాంట్లో స్త్రీ 2లో తను క్యారెక్టర్ చేసి ఐటమ్ సాంగ్ చేసింది, అంటే స్పెషల్ సాంగ్. తెలుగులో వాళ్ళకంటూ ప్రత్యేకంగా వచ్చే మూవీస్ ఏమి లేవు. అలాంటి తెలుగులో మళ్ళీ తను నేను నిలదొక్కుకోవాలి, నేను కూడా ఉన్నాను అని తీసుకురావడము, లేడీ ఓరియంటెడ్ ఫిలింని తీసుకురావడము, సినిమాని మొత్తం ఒక హీరోయిన్ భుజాల మీద నడపడం. అనుష్క తర్వాత మళ్ళీ తమన్నానే అని ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే అనుష్క ఉంటే అరుంధతి కానీ, తను చేసిన బాగ్మతి కానీ, ఇవన్నీ కూడా తన భుజస్కంధాల మీద నిలిచింది. మొన్నటికి మన మిస్సెస్ శెట్టి అండ్ మిస్టర్ పోలిశెట్టిలో కూడా నవీన్ పోలిశెట్టిని చూడలేదు ఎవరు, అనుష్క కోసమే సినిమా చూశారు. సైజ్ 0 అనుష్క చుట్టే సినిమా జరుగుతుంది. అలాగా ఒక హీరోయిన్ ప్రాధాన్యం ఇచ్చే పాత్రలు ఆర్టిస్ట్కి ఒక తృప్తినిస్తాయి. యాజ్ ఏ ప్రొడ్యూసర్ కూడా మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే ఒక హీరో లేకుండా హీరోయిన్నే కథను నడిపించుకుంటూ తీసుకొని వెళ్ళి హిట్ ఇచ్చింది అనుకోండి, ప్రొడ్యూసర్కి 4 డబ్బులు వస్తాయి, డైరెక్టర్కి మంచి పేరు వస్తుంది. అరే ఒక ఫీమేల్ని పెట్టుకొని సినిమాని ఎంత అత్యద్భుతంగా తెరకెక్కించాడు అని. బికాజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈజ్ ఏ హీరో సెంట్రిక్. హీరో ఉంటే పక్కా కమర్షియల్. హీరో ఎవరు, బాబు గారు ఎవరున్నారు, ఏ బాబు ఉన్నాడు, ఆ బాబు ఉన్నాడా అని చూస్తాం. హీరోయిన్ విషయానికి వస్తే ఇవేం చేస్తుందిలే, వాడు పెట్టుకున్నాడు, డబ్బులు నష్టపోతాయి అనుకునే విమర్శకులు కూడా ఉన్నారు. నేనే చెప్తున్నా, మన ప్రొడ్యూసర్స్ గ్రూప్లోనే ఉంటారు. ఆ ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది చూడు, తమన్నాని పెట్టుకొని తీశారు, ఆ ప్రొడ్యూసర్ ఖచ్చితంగా నష్టం వస్తుంది చూడని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ ధైర్యంగా రిస్క్ చేసి, సంపత్ నంది గారు ఒక డైరెక్టర్, ఆయన మధు క్రియేషన్స్ అనే వాళ్ళతో అనుసంధానమై ప్రొడక్షన్ చేసి, అండ్ అజనీష్ లోక్నాథ్ మన కాంతారాకి ఇచ్చారు కదా, ఆయన దీనికి మ్యూజిక్ ఫ్రేమ్ టు ఫ్రేమ్, సీన్ టు సీన్, బ్యాక్గ్రౌండ్ సీట్లో నుంచి ఇట్లా పట్టుకొని కూర్చొని చూస్తారనమాట సినిమాని. అంత అద్భుతంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. బికాజ్ ఒక హర్రర్ థ్రిల్లర్ మూవీకి ఆ మ్యూజిక్కే. మీరు మంగళవారం సినిమా చూస్తే ఆయనే మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్నాథే. మంగళవారానికి ఆ లైన్ ఉంటుంది, ఆ అమ్మాయి పాయల్ రాజ్పుట్ వచ్చే ప్రతి లైను ప్లస్ ఆ కుక్క పరిగెత్తుకుంటూ వెళ్ళే సీన్లు అన్నీ కూడా మ్యూజిక్ వల్లనే హిట్ అయింది. హర్రర్ థ్రిల్లర్ మూవీస్కి ఎప్పుడైనా సౌండ్సే ఇంపార్టెంట్. వాటిని చూసే మనం భయపడతాం. కాంతారాలో కూడా మ్యూజిక్ వస్తుందా, దాన్ని చూసాక జనాలు భయపడతారు. ఎందుకంటే ఆ కంటెంట్ని జనాలకి దగ్గరని చేస్తుంది. ఇప్పుడు తమన్నాని భైరవిగా దగ్గర చేయాలంటే ఆ మ్యూజిక్ ఖచ్చితంగా అవసరం. ప్లస్ ఎడిటర్ అత్యద్భుతంగా ఎడిటింగ్ చేశాడు. అంటే
వాడు మెయిన్ ఫుటేజ్ని 4.5 గంటలు 5.5 గంటలు తీసుంటారు మెయిన్ సినిమాని. దాన్ని 2 గంటల 18 నిమిషాలకి కుదించడం చాలా కష్టం. దట్టు తమన్నాని ఎక్కువ చూపించకూడదు, అలాంటి తమన్నాని తక్కువ చూపించకూడదు. ఎందుకంటే కథ ఫ్లో పోతుంది. నేను ఎందుకు కథ ఫ్లో పోతుందంటే మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. బికాస్ ఫస్ట్ సీన్లో ఒక డైలాగ్ మొదలవుతుంది, మళ్ళీ ప్రాణం పోసుకుంటుంది. ఆ డైలాగు మనకు వూఫర్స్లో ఇలా వినపడుతుంది అనమాట. స్ట్రైట్ కాకుండా చెవుల్లో ఎక్కడో వినపడుతుంది. అప్పుడే మనకు ఒక్కసారి గుండెలు జల్లంటుంది. దాంతో మొదలైన ప్రేక్షకుడు విన్న ప్రేక్షకుడు సినిమా ఆఖరి వరకు కళ్ళప్పగించి చూస్తూనే ఉండాలి సినిమాని. అలాంటప్పుడు మ్యూజిక్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఎడిటింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్. ఇవి రెండింటినీ అశోక్ తేజ దగ్గరుండి చేయించుకున్నాడు. వాళ్ళ ప్రమోషన్స్లో చాలామంది వాళ్ళ హిందుత్వం గురించి, అఘోరీల గురించి, నాగసాధువుల గురించి, తమన్నా క్యారెక్టరైజేషన్ గురించి చాలా మాట్లాడినప్పుడు ప్రతి సినిమాకి ఇలాగే కదా ప్రమోషన్లు ఇస్తారు అని అనుకున్న జనాలకి ఇది ఒక స్లిప్పర్ షాట్. నెక్స్ట్ దీంట్లో యాక్ట్ చేసిన శ్రీకాంత్ అయ్యంగారు, మురళీ శర్మ గారు అండ్ దెయ్యం పాత్రలో చేసిన వశిష్ఠ సింహ అండ్ ఆ అమ్మాయి హెబ్బా పటేల్ క్యారెక్టర్ కొంచెం తక్కువైనా కూడా ఓకే అనిపించింది. తమన్నాది ప్రళయ తాండవం, ఈ ఓడెలా 2 ప్లస్లు మైనస్లు ప్రతి సినిమాలోనూ ఉంటాయి. కానీ దీంట్లో బోర్ కొట్టించే సీన్స్ లేవు. అరే ఈ సీన్ ఎందుకు పెట్టాడా ఊరికే, ఒక సినిమాలో ఈ సీన్ అవసరం లేదు కదా, మంచి థ్రిల్లర్ మూవీలో ఈ సీన్ పెట్టి డిస్టర్బ్ చేశాడు అనుకునేదానికే లేదు. సో మైనస్లు ఏంటి అంటే ఆ ఫస్ట్లో ఏదైతే ఈ డ్రామా ఉంటుందో ఆ ఊర్లో జరిగేది జనాలకి కొంచెం ఏం జరుగుతోందా, మళ్ళీ ఓటీటీలో చూసిన దాన్ని సినిమాలో చూస్తున్నామా అన్నంత భావన ఒక 1 minute 2 minutes కనిపిస్తుంది. అది ఏంటి అంటే జనాల్లోకి కథను తీసుకుని వెళ్ళేటప్పుడు డైరెక్టర్కి ఎలా మౌల్డ్ చేయాలనేది కొన్నిసార్లు తప్పులు పోతాయి. ఏ డైరెక్టర్ అయినా, ఇంక్లూడింగ్ రాజమౌళి గారు. ఓకే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద బిగ్ డైరెక్టర్స్. సో అలాంటిది ఈ అశోక్ తేజ అనే అతను జనాల్లోకి తీసుకుపోవడానికి ఆ చిన్న పొరపాట్లు ఏదైనా చేసి ఉండొచ్చు. కానీ బట్ సినిమా మాత్రం 3.5/5. ఎందుకంటే 1.5 నేను ఎందుకు ఇచ్చానంటే ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ చూసేశారు కాబట్టి, ఫస్ట్ పార్ట్కి దీనికి అనుసంధానం కాబట్టి దాంట్లో ఆల్రెడీ స్టోరీ తెలుసు. కొత్త స్టోరీ అనుకోండి, నేను ఆబ్వియస్గా 4.5 ఇస్తాను. ఆల్రెడీ స్టోరీ తెలిసిన దాన్ని దీంట్లో ఎలా మలిచాడు అనే దానికి 3.5 ఇస్తున్నాను. ఈ సమ్మర్లో వెళ్ళి థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి, ప్రొడ్యూసర్ని బతకనివ్వండి, డిస్ట్రిబ్యూటర్స్ని బతకనివ్వండి. సినిమా ప్రేక్షకులు ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూడాలి, సినిమాని ఆదరించాలి. ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ప్రళయ తాండవం తమన్నాది, అంతే. మరి ఓదెలా 2 తమన్నా ప్రళయ తాండవం అని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.